మంత్రి మల్లారెడ్డి పొలిటికల్ క్రాస్ రోడ్ లో ఉన్నారు. మొన్నటిదాకా మంత్రిగా మేడ్చల్లో హల్చల్ చేసిన మల్లారెడ్డి కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. పనుల కోసం, కాంట్రాక్టర్ల కోసం అనుచరులు, మల్కాజ్గిరి కార్పొరేటర్లు ఇటీవలే కాంగ్రెస్ లోకి వెళ్లారు. అయితే మల్లారెడ్డికి అల్లుడు రాజశేఖర రెడ్డికి మాత్రం కాంగ్రెస్ లో నో ఎంట్రీ కనిపిస్తుంది. గతంలో రేవంత్ రెడ్డిని దూషించడం, మైనంపల్లి ఫ్యామిలీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండడమే కారణాలుగా తెలుస్తోంది. సిటీ నుంచి ఎంతమంది కాంగ్రెస్ లోకి వెళ్లినా చామకూర మల్లారెడ్డికి మాత్రం రావద్దంటూ కండిషన్లు పెడుతున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ వైపు మల్లారెడ్డి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన మనం చూస్తున్నాం. గడిచిన నెల 2 నెలలుగా కూడా పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, పలువురు ఎంపీలు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే సమయంలో సిటీకి సంబంధించినటువంటి ఎక్కువ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలవడంతో ఆపరేషన్ ఆకాశ్ లో భాగంగా రేవంత్ రెడ్డి ఇక్కడ సిటీ మీద దృష్టి పెట్టే తెలుస్తుంది. అందుకనే ఈరోజు మనం చూసాం షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి అరికపూడి గాంధీజేనియాడు, అదేవిధంగా రాజేంద్ర నగర్ సంబంధించిన ప్రకాష్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే చేరుండగా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో ఇక్కడ పాగా వేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకనే ఇక్కడ చాలా మంది ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వచ్చినటువంటి వాళ్ళు ప్రధానంగా గతంలో టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే కోవలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో గతంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి మల్లారెడ్డి తొడగొట్టాడు మనం చూసాం. తెలంగాణ భవన్ లో రేవంత్ రెడ్డి ఏకవచనంతో పిలుస్తూ గట్టిగా తిట్టినటువంటి సందర్భాలు మనం చూసాం, తొడగొట్టాడు. ఇలాంటి సందర్భంలో ఆయనకు మాత్రం ఎంట్రీ లేదు, కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఉండదు అనేటువంటి విషయం మాత్రం కాంగ్రెస్ లో చాలా సీనియర్లు కావచ్చు, పలువురు మంత్రులు కావచ్చు ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు ఆయన అల్లుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఇద్దరికి కూడా మా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలకు ఎంట్రీ లేదనేటువంటి ఒక చర్చ అయితే తీవ్రంగా నడుస్తుంది. అంతేకాదు అధిష్టానం దగ్గరికి కూడా వీళ్ళిద్దరు వెళ్లి రేవంత్ రెడ్డి చేసుకోవడానికి కొంత అన్ఇంట్రెస్ట్ గా ఉన్నాడు, మీరు చెప్పండి అన్నటువంటి పరిస్థితి దాకా ఢిల్లీకి వెళ్ళినట్టుగా, కర్ణాటక కూడా వెళ్ళినట్టుగా కూడా మనకు తెలిసిన సందర్భం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం ఆయన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా గొడవ దిగాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఆయన మీద కేసులు పెట్టేదాకా వెళ్ళారు. ఎందుకంటే ఇప్పటికే 1000 కోట్ల అధిపతి ఉన్నటువంటి ఆయనే మళ్ళీ ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రైవేట్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీలో కూడా ఇన్వాల్వ్ కావడం, ఇవన్నీ ఘర్షణకు దారి తీసినటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్రంగా ఆయన మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మీద ఫైర్ అయినటువంటి సందర్భం మనం చూసాం. గతంలో మల్లారెడ్డి కూడా రేవంత్ రెడ్డి మీద దూషించినటువంటి ఘటనల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తీవ్రంగా వ్యతిరేకించి కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్ళాడు. ఇప్పటికే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ఎవరు చేసుకోదలుచుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు, మల్లారెడ్డికి అందుకని ఎంట్రీ లేదనేటువంటి చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో వివిధ రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా మిగతా వాళ్ళను దాన నాగేందర్ లాంటి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా చేస్తున్నారు. కానీ మల్లారెడ్డి అల్లుడు మాత్రం చేరకపోవడానికి ఇలా చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు, అదేవిధంగా మైనంపల్లి రోహిత్ కూడా తీవ్రంగా మల్లారెడ్డి ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రీసెంట్ గా గతంలో ఎన్నికల ముందు, ఎంపీ ఎలక్షన్స్ ముందే చాలా క్లియర్ గా చెప్పారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు కూడా వీళ్ళిద్దరూ 2 టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళ కొడుకు రోహిత్ రావు ఇప్పటికే మెదక్ నుంచి గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 99 కార్పొరేటర్లను కూడా గెలిపించుకున్నటువంటి సందర్భం. పక్క కేటీఆర్ ఎంత ఫోకస్ పెట్టాడో మైనంపల్లి హనుమంతరావు కూడా కార్పొరేటర్ గెలుచుకుని అంత ఫోకస్ పెట్టాడు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మైనంపల్లి ఫ్యామిలీ కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉంది. అందుకనే వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి సూచించినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలో మల్లారెడ్డిని తీసుకోవడానికి వీలు లేదు అన్నటువంటి విషయం కూడా కరాఖండ్గా చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకని ఒక పక్క మైనంపల్లి ఫ్యామిలీ వ్యతిరేకిస్తుండడం మల్లారెడ్డిని, అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇద్దరి మధ్యలో ఘర్షణ వాతావరణం ఉండడం, అదే సమయంలో భూ కబ్జా ఆరోపణలతో ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇక రారనే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అందుకనే గేట్లు క్లోజ్ అయ్యాయి అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. అందుకని వాళ్ళు ప్రత్యామ్నాయంగా
బీజేపీ వైపు చూస్తున్నారని ఒక చర్చ కూడా జరుగుతుంది. మరోపక్క తెలుగుదేశం పార్టీ వైపు కూడా వెళ్లి ఇక్కడ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఖాళీగా ఉంది. ఎందుకంటే కాసాని న్యాయస్థుడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆయన రాజీనామా చేసి బీఆర్ఎస్ వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మన పోటీ చేసి ఓడిపోయాడు. ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే మల్లారెడ్డి నుంచి అవుతుందని కూడా టీడీపీ ఆంధ్రప్రదేశ్ విభాగం ఆలోచించి అందుకని చంద్రబాబు నాయుడుతో చర్చలు కూడా జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక చేస్తే రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా జరుగుతుంది. కానీ అంతకంటే ముందు మాత్రం బీజేపీ వాళ్ళు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన భవిష్యత్తులో ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కావచ్చు, ఈడీ ఇష్యూస్ కావచ్చు, వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి మీకు అండగా ఉంటామని కూడా బీజేపీ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకనే ఖచ్చితంగా కూడా బీజేపీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచన మల్లారెడ్డి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వస్తారన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకునే ఉద్దేశం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ గా బీజేపీ వైపు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగానే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.